పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిన్ననే స్వాతంత్ర దినోత్సవం రోజున యావత్ భారతదేశం మన రాష్ట్రమంతా కూడా దేశ స్వాతంత్రం గురించి గొప్పగా సంబరాలు జరుపుకున్న రోజు ఆదోని కుటుంబిలో బద్దలై ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తర్వాత ఆయన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథి గారు, వాళ్ళ మాటలు వాళ్ళకే వదిలేయాలి. ఎందుకంటే వైసీపీ పార్టీ నుంచి వాళ్ళ కుటుంబ బీజేపీలోకి పోతా ఉన్నారు, వైసీపీ వాళ్ళు ప్రశ్నించడం లేదని అంటూ ఉన్నారు. అంటే గతంలో మీనాక్షి నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే, ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలో పోతుంటారు. ఫస్ట్ నాయకులకు ఉండాలి, వాళ్ళని చేర్పించిన నాయకులకు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ వృత్తి అదే, అవినీతి మరకలే వాళ్ళకు ఉంటాయి. కొంతమంది బండబడి ఉంటారు అక్కడ నాయకుల దగ్గర, వాళ్ళు పో అన్నా కూడా పోరు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ బయట అవినీతి చేస్తూ ఉంటారు. మేము కూడా వాళ్ళ గురించి ఎందుకు స్పందించడం లేదంటే, వాళ్ళకి ఆల్రెడీ మా మాజీ ఎమ్మెల్యే గారికి తెలియకున్నట్లు మరకలు అంటున్నాయి. ఆ మరకలు అంటున్నాయి కాబట్టి వాళ్ళ గురించి మనం స్పందించడం లేదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ పోయినా అవే మరకలు వస్తాయి. వీళ్ళు ఎవరైతే అలాంటి మరకలు ఇంకా ఏమైనా ఉంటే కూడా పోవాలి, మాకు ప్రక్షాళన కావాలి. ఎందుకంటే కొత్త రక్తాన్ని తీసుకోవాలి, కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పాత వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళు పెద్ద పీటేసి కృషి పెడతారు, అది తప్పు లీడర్లు అందరూ కూడా. అందుకే దాని విషయంలో మేము స్పందించడం లేదు, మా పార్టీ అయితేనే ఇంకోటైతేనే. ఇప్పుడు ఈరోజు ఆదోన్లో చూస్తున్నాం, రాష్ట్రం అంతా కూడా చూస్తున్నాం, కూటమి సూపర్ 6 అనేది, ఆ సూపర్ 6 అనేది అమలు చేయాలా. వాళ్ళకు కూడా కొంచెం టైం పట్టొచ్చు. అలాగే ఇప్పుడు ఆదోన్లోనైతేనేమి చూస్తూ ఉన్నాము, ఇసుక చాలా తీవ్రంగా ఉంది. అంటే గతంలో 300 చిల్లరు జగన్మోహన్ రెడ్డి గారు టన్నుకు పెట్టారు, ఇప్పుడు 1300 చిల్లర వీళ్ళు పెట్టినారు. మళ్ళీ ఆ 1300 పెట్టినా కూడా ఇసుక రావడం లేదు టౌన్లోకి. ఎందుకు రావడం లేదు? కొంతమంది నాయకుల పేర్లు చెప్తున్నారు. ఆదోనిలోకి ఇసుక రావాలంటే టన్నుకి 3000 ఇవ్వాలి, ఒక బండికి ఒక టిప్పర్కి 3000 రూపాయలు ఇస్తే కానీ ఇసుక రాదు అంటున్నారు. మరి దాని విషయము మేము మీడియా మిత్రులు కూడా అడిగినట్టున్నారు, ఎవరు ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని, ఆయన కూడా వివరణ ఇచ్చినారు, అక్కడ నీళ్ళేమో దండుకు వచ్చినాయని. ఇవన్నీ కూడా ముందస్తు ప్రణాళిక లేదు, వీళ్ళు పంచుకోవడానికి సరిపోయింది. ఒకరు 30 అంటారు, ఒకరు 40 అంటారు, ఒకటి 50 అంటారు. అంటే గతంలో మేము చెప్పాం, ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, పార్థసారథి గారు చెప్పారు 60-40 అని. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బీజేపీకి 50% అంటున్నారు, తెలుగుదేశంకి 30% అంటున్నారు, జనసేనకి 20% అంటున్నారు. అంటే మీరే పంచుకుంటున్నారు. ఇంకా మీరు మాట్లాడే విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు 60-40 అని? అంటే ఆ మాటలు మాట్లాడి కూడా అర్హత లేదు. ఎందుకంటే మీరు తవ్వుకుంటున్నారు కాబట్టి. ఎలక్షన్ ముందు కూడా చెప్పినాం, కూటమి వస్తే ఆదోని రాష్ట్రంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగదని. ఇప్పుడు వాళ్ళు దాచుకోవడం తప్ప ఇంకోటి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 నెలలు కావస్తూ ఉంది, మరి ఇంతవరకు ఏం చేసినారు? వస్తేనే ఆదోని డెవలప్మెంట్ చేస్తామన్నారు. మళ్ళీ ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్తో పాటు బైపాస్ రోడ్ అయితేనేమి, హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయితేనేమి, మాతా శిశు హాస్పిటల్ అయితేనేమి, మైనార్టీ డిగ్రీ కాలేజ్ అయితేనేమి, మైనార్టీ కాలేజ్ అయితేనేమి, ఆరేకల్లో ఉర్దూ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి 5th నుంచి 10th వరకు, ఇలాగ అనేక రకాలుగా తెచ్చారు. మరి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఆదోనికి ఎలక్షన్ ముందు కూడా మేము అడిగినాం, మీరు ఏం చేస్తున్నారు పార్థసారథి గారు, ఆదోని ప్రజలకు చెప్పాలని. మరి ఒక 1000 కోట్లతో ఒక ఇండస్ట్రీలు ఏమైనా తెస్తున్నారా? కనీసం ఒక 500 కోట్లతో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆదోనికి? ఏమిలే, రావడమో మీడియా ముందు కూర్చోవడమో ఆదోని డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఉపాధి కల్పించాలా. ఒక 10,000 కోట్లతో ఇప్పుడు మీకు సెంట్రల్లో పవర్స్ ఉంది, ప్రధాని మీ వాళ్ళే ఉన్నారు, మొత్తం మీకు కింద స్టేట్ల మీదే ఉంది, సెంట్రల్లో మీదే ఉంది. మరి ఇక ఇండస్ట్రీలు తెప్పేయండి. మీరు అనుకుంటే తేగల సత్తా మీకు ఉంది, మరి ఎందుకు తేలేకపోతున్నారు?
అది స్పష్టంగా ఏది చెప్పడం లేదు, మభ్యపెట్టి ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఇంక మీ కుటుంబది ఇంకొక 2 సంవత్సరాల్లో మొత్తం బయటపడుతుంది. ఆదోని ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. మనం ఏదైనా చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పండి. డెవలప్మెంట్ అన్నారు, ఇంతవరకు ఏ డెవలప్మెంట్ లేదు. ఖాళీ మీడియా ముందు కూర్చోవడం, చెప్పడము, ఒకరిని విమర్శించుకోవడము, పంచుకోవడానికే మీకు టైం సరిపోతూ ఉంది. ఆదోని కాన్స్టిట్యున్సీ ప్రజలు మీకు దాదాపు 18,000 ఓట్లు వేసినారు. ఆ 18,000 ఓట్లు మెజార్టీ ఇచ్చినారు. కాబట్టి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఈ 2 నెలల నుంచి మీరు ఏం చెప్పడంలే, అన్ని కొరతలే. గర్స్ అయితేనేమి, ఇసుక అయితేనేమి, ఆ మిడ్ డే మీల్స్ కొట్లాడుతున్నారు, ఎక్కడ వీధి రౌడీలా కొట్లాడుకుంటున్నారు. స్కూల్లో మధ్యాహ్నం పిల్లలకి కొన్ని స్కూల్లో అయితే వంట కూడా చేయడం లేదు, వీళ్ళు కొట్లాడేదానికే సరిపోయింది. ఇవన్నీ కూడా మీరు దాన్ని సరిచేసి ఆదోనికి ఏం అభివృద్ధి చేస్తారో చెప్పండి. మరి కొంతమంది అయితే చెప్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదని. మేము చెప్తున్నాం, ఇంతకుముందు కూడా గతంలో కూడా చెప్పాము, చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పాము. అవినీతి మరకలు ఎక్కడున్నా కూడా అవి ఆ పార్టీని చెదలబట్టేస్తాయి. వాటినంతా కూడా అవినీతి మరకలు అందిన వాళ్ళందరూ కూడా పక్కన పెట్టాలి. కొత్త రక్తాన్ని తీసుకొని కొత్త లీడర్షిప్ తయారు చేసుకోవాలి. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే అలాంటి వాళ్ళని పక్కన పెట్టాలి. మరి ఇక్కడి నుంచి కొంతమంది పోయినారన్నారు, వాళ్ళకు కూడా మన మీడియా ముఖంగా చాలామంది వాళ్ళు బాధితులు వచ్చి చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు మీరు ఎలా చేర్చుకున్నారు ఇలాంటి వాళ్ళందరినీ? అది కూడా మీరు మీ ఆత్మవిమర్శగా వదిలేస్తున్నాము. మేము మా పార్టీ విధానం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు ఆయన ఏదైతే మాట ఇచ్చినాడో నవరత్నాలు ప్రజలకు మాట తప్పలే. మరి ఈరోజు సూపర్ 6 అన్న దాంట్లో ఎంతవరకు ప్రజలకు అందిస్తారో చెప్పాలి. తల్లికి వందనామన్నారు, అది ఇంతవరకు ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ కూడా మహిళలకు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి 1500 అన్నారు. మరి అవి ఎప్పుడు అమలు పరుస్తారు? మీరు ఏదైతే సూపర్ 6 చెప్పినారో అవన్నీ కూడా అమలు పరచాలి. ఇది డిలే కాకున్నట్లా మీరు చేస్తారని, అలాగే మీరు మీ పార్టీలో కొత్త రక్తం చేసుకోండి. ఇంకా ఈ ఆదోని కాన్స్టిట్యున్సీలో దాదాపు 3 లక్షల జనాభా ఉన్నారు. ఈ వైసీపీ పార్టీనే తర్వాత ఇంకో పార్టీ పక్క పెట్టేసేయండి. మంచి లీడర్షిప్ తయారు చేసుకోండి. మీరు ఏదైతే ఇప్పుడు కుమ్ములాడుతున్నారో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆదోని డెవలప్మెంట్ కోసం మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని మా వైసీపీ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, ఇక ముందు కూడా మీరు ఏదైతే మీరు ఆదోనికి హామీలు ఇచ్చారో రాష్ట్రంలో అయితేనేమి నియోజకవర్గాల్లో అయితేనేమి మేము మా వైసీపీ పార్టీ తరఫున నిరంతరం పోరాటాలకు సిద్ధంగా ఉంటామని, ఇంకా మీకు 2 నెలలు అయింది కాబట్టి ఇంకా టైం పడుతుంది. మీ ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా వైసీపీ పార్టీ ఎల్లవేళలా ఆ పోరాటాలకు సిద్ధంగా ఉంటుందని మీడియా ముఖంగా తెలుపుతున్నాను. నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షులు. ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేను ఆదోనిలో పరిపాలన చేస్తానని చెప్పడం జరిగింది. మరి గర్సు విషయంలో, ఇసుక విషయంలో ఇంత జరుగుతున్నా కూడా మరి పార్థసారథి గారికి తెలియకుండా పోయిందా, లేక తెలిసి లోపాయికారి ఒప్పందంతో, అంటే మీకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలతో వాళ్ళకేదో లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో మీరు చూసి చూడనట్లు పోతుండారని మా అభిప్రాయం.